హే ఈటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో వీడియోస్లో చూసి ఒక్కసారైనా ట్రై చేయాలనుకుంటున్న కాంబినేషన్ అండి ఇది. ఇవాళకి కుదిరింది. ఇది వండుతున్నంతసేపు ఎలా ఉంటుందో అని భయంతోనే చేశాను. కొబ్బరి పాల అన్నం అంట. చాలా రోజుల నుంచి యూట్యూబ్లో చూశాను కానీ ట్రై చేయడానికి మాత్రం ఇప్పుడే కుదిరింది. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా పొయ్యి మీద గిన్నెను పెట్టుకున్నాను. ఆ గిన్నెలో పచ్చి వెన్నపూస ఉంటే వేసుకున్నానండి. మీకు కావాలంటే ఆ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. పచ్చి వెన్నపూస కావాల్సినంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, 3 యాలకులు, 2 పెద్ద యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, ఇంకా మీ దగ్గర ఏమన్నా మసాలా దినుసులు ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న వరకు వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. ఇది బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర పుదీనా ఉంది, పుదీనానే వేసాను. ఈ మొత్తం బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టి తీసిన కొబ్బరి పాలని మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. నేను పాలను కొలిచిన డబ్బాతో 2 డబ్బాలు రైస్ని తీసుకున్నాను. దాంతో కొబ్బరి పాలు 3 లీటర్లే అయినాయండి. ఒక డబ్బా మాత్రం మామూలు వాటర్ వేసుకున్నాను. మీకు కావాలంటే 4 గ్లాసులు కొబ్బరి పాలతోనే చేసుకోవచ్చు. ఆ పాలలోనే రైస్కి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇలా ఎసురు తెరులుతున్నప్పుడే 2 గ్లాసులు కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్, నార్మల్ రైస్ కలిపి కడిగి పక్కన పెట్టానండి. అవి ఎసురులో వేసి అన్నిటినీ బాగా ఒకసారి కలిపి ఉడికించండి. రైస్ ఉడికించినట్టే. నేను మధ్యలో వీడియో తీయటం మర్చిపోయాను, ఏమనుకోకండి. అయిపోయాక ప్లేట్లో తీసి సర్వ్ చేసి ఒక్క ముద్ద తింటే ఉందండి నెక్స్ట్ లెవెల్. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వండిందంతా మిగిలిపోతుంది అనుకున్నాం కానీ అసలు సరిపోలేదు. అంత బాగా కుదిరింది టేస్ట్. ఇప్పటి వరకు ఎందుక దీన్ని ట్రై చేయలేదు అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అసలు టేస్ట్ మాత్రం. నచ్చితే నా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.